ఆలోచిస్తున్నామా? దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బెజవాడలో ఒకప్పుడు కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ బస్సుల సంఘం దగ్గర నుంచి డ్రైవర్ల సంఘం వాళ్ళే, క్లీనర్ల సంఘం వాళ్ళే, కండక్టర్ల సంఘం వాళ్ళే, అన్ని సంఘాలు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇలాంటి సంఘాల వ్యవహారాల దగ్గర నుంచి క్రమంగా ఏదైనా పని వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మానేసి ఆ సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళడం బిగించేశారు. అక్కడ ఆ సంఘ నాయకుడు పెద్దరికంగా ఏంట్రా అడిగేది 10,000 ఇవ్వాలంటే కదా నువ్వు, ఆడి దగ్గర డబ్బులు లేవంట, 6,000 ఉన్నాయంట, తీసుకో అని చెప్పి మంచిగా చేస్తే ఏదో సరే సచ్చినోడు పెళ్ళికి వచ్చిందా కట్టం సేమ్ టైం అసలు ఇవ్వడానికంటే వచ్చింది కదా అనుకుని ఈ నాయకుడు మంచోడయ్యాడు. ఇలా ప్రారంభమై చివరికి రౌడీ నాయకులు ఎట్లా ఎదిగారు? ఆ రౌడీ నాయకుల వల్ల నగరం ఎట్టా నాశనమైంది, కోస్తా జిల్లాలన్నీ ఎట్ట నాశనమైనాయి, చివరికి దానివల్ల జరిగినటువంటి ఘర్షణలు ఏంటి, ఏం సాధించింది 30 సంవత్సరాల పాటు? రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏంటి? ఈ నాయకుడు మనిషిని ఆ నాయకుడు కొట్టు, ఆ నాయకుడు మనిషిని ఈ నాయకుడు కొట్టు, వీళ్ళందరి మధ్యన అక్కడ ఉన్న యువతరం అంతా ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో బతుకుతున్న మన వాళ్ళు అందరూ ఎవరు? ఇలాంటి దరిద్రపు రాజకీయాల వల్ల 30-40 సంవత్సరాల పాటు ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే కదా. ఇవాళ అక్కడ కంఫర్ట్గా ఉండి వాళ్ళు దీనికి ఇక్కడ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇది బాగుందని. ఇలా నాన్నలో ఇలా తాతల టైంలో అట్లాంటి బతుకులు బతకలేక వీళ్ళని తీసుకెళ్ళి ఆడికి పంపించారు. ఇవాళ ఇక్కడ మళ్ళీ రాష్ట్రాన్ని అట్టగా నాశనం చేద్దాం అనుకుంటాం, మళ్ళీ మొదటి స్టేజ్కి తెస్తున్నాం. మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి వైపు తీసుకెళ్తున్నాం. ఇదంతా ఒక భయపెట్టే రాజకీయం అని అనుకోవాలి, అంతేగా? కానీ భయపడతారా ఏంటి?